మనం అనుకున్నాం కదా, ఏ కోరిక కోరినా ఏదే కోరుకొని, అంటే మనకు కోట్ల కొలది కోరికలు ఉండవచ్చు అనుకున్నాం కదా, అయినా ప్రతి కోరికకు ఏదో ఒక రోజున అడ్డు అంతా ఉండనే ఉంటుంది. అంటే ఏ కోరిక కోరినా ఆ కోరిక తీరేసరికి తెలుస్తుంది మనకి ఇంకా తృప్తి కలగలేదు అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మరో కోరిక పుట్టుకొస్తుంది, మళ్ళీ దానికి అదే గతి, దానికి కూడా అదే గతి వస్తుంది. వచ్చిందంతా కూడా లయం అవుతూనే ఉంటుంది, ఉండదు కదా. ఇక అలా ప్రతి కోరికకు అంతం రాగా రాగా మన కోరే చివరి కోరికే మోక్షం. అది ఎట్లా వెళుతూ ఉంటుంది చూడండి. చివరగా వచ్చేటువంటి ఆ మోక్షం రావాలంటే కోరికలన్నీ తీరిపోతుంది, మళ్ళీ ఇంకా కోరికలే ఉండవు. ఇంకా ఏం కోరావు కదా ఒక పర్యం, దాన్ని అనుభవించావు కదా, ఇక మళ్ళీ కోరవు. చూసేంతవరకు బుట్టలో పాము ఉందని పాములోటు చూపిస్తూ హా హూ హీ హూ అని చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఒక్క పర్యం బుట్ట ఎత్తి చూపించిన తర్వాత, అది బుస్తాని తర్వాత ఓ ఇంతేనా అని చెప్పేసి వెళ్ళిపోతాం. ఆ చూసేంతవరకు కూడా దాంట్లో ఉండేది బుసగుట్టే పాము అని తెలిసినా, దాని ఆకారం మనకు ఇంచుమించు తెలిసినప్పటికి కూడా మళ్ళీ చూడాలా ఆ కోరిక అనేది ఉంటుంది మనకు. అట్లనే ఎప్పుడో ఒక పర్యం దానికి అంతం కాక తప్పదు. మళ్ళీ ఒక పరి చూసిన తర్వాత ఇంతే కదా, మళ్ళీ ఎవరో బుట్టలోవాడు వచ్చాడు పాము, అయ్యో నిన్న చూసింది అదే కదా అని ఎట్లా ఉంటుందో అదేవిధంగా ఈ కోరికను, ప్రతి కోరికకు అంతం రాగా రాగా మనం కోరి చివరి కోరికే మోక్షం అన్నారు. అదే కొన, అదే అడ్డు లేని కోరిక. అది దొరికితే ఇక మనకి దొరకవలసింది ఏదీ లేదు, అక్కడికి లాస్ట్ అదే. ఇంకా అందుకే ఆ ముక్తి కోసమే గురువును ధ్యానించాలి. అల్పపు కోరికలను కోరరాదు. ఒక గొప్ప మహానిధి నీకు సంక్రమించవలసి ఉండగా అది వద్దని చిల్లర పైసాల కోసం ఆరాట పడతావా? ఖండితం పడవు కదా. ఇంత పెద్ద నిధినే దొరుకుతుందనే తర్వాత చిన్న చిన్న చిల్లర పైసాలకు నువ్వు ఆశపడవు కదా. ఇక అంతటి ఉత్తమ ధ్యానాన్ని చేయలేని వారి కోసం మామూలు దేహంతో ఉండే గురుమూర్తిని ధ్యానించే పద్ధతిని ఇక్కడ ఉపదేశిస్తున్నారు. ఎట్లా మామూలుగా ధ్యానం చేసుకోవాలని. ప్రాతశిరసి శుక్లాబ్జే ద్వినేత్రం ద్విభుజం గురుం వరాభయకరం శాంతం స్మరేత్తన్నామపూర్వకం ప్రసన్నవదనాంభోజం సర్వదేవస్వరూపిణం తత్పాదోదకజాం ధారాం నిపతంతీం స్వమూర్ధని తయా సంక్షాళయేద్బాహ్యం ఆంతరం దైహికం మలం తక్షణాద్విరజో మర్త్యో జాయతే స్ఫటికోపమః. ప్రతిరోజు నిద్ర లేవగానే తలలో తెల్లని సహస్రార పద్మం ఉందని ధ్యానించాలి. ఆ పద్మంలో సద్గురువు కూర్చున్నట్లు భావించాలి. తెల్లటి పద్మంలో సద్గురువు కూర్చున్నాడని. ఆయన కళ్ళను అంటే కాళ్లను, ఆయన కళ్ళలో, ఆయన కాళ్లలో, ఆయన చేతుల్లో వరముద్ర అభయముద్రను, ప్రశాంతమైన ముఖాన్ని మనోనేత్రంలో స్పష్టంగా చూడాలి. ఆయన కాళ్లను చూడాలా, ఆయన కళ్ళను చూడాలా, చేతులు చూడాలా, సమస్త విధమైనటువంటి ఆ మూర్తి ఆకారాన్ని పూర్తిగా ధ్యానం చేయాల, స్పష్టంగా చూడాలి. ధ్యానం కనపడుతున్నారు నా గురువు అనే రూపంతో ఆ రూపాన్ని పూర్తిగా మనలో మననం చేసుకుంటూ చూడాల. అంటే చేతులతో వరముద్ర అభయముద్రను
ప్రశాంతమైన ముఖాన్ని నేత్రంలో స్పష్టంగా మనం చూడాలి. మనస్సులోనే చూడాలి. అభయముద్రను వరముద్రను రెండు కూడా చూస్తూ ఉండాలి. నువ్వు ఇటరా, నేను ఇటున్నాను అని దాని యొక్క అర్థం. ముందుకు వెళదాం. జై గురుదత్త.